ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మిల్లెట్స్ అనేది ఎంతవరకు తినాలి, ఎప్పుడు తినాలా, జీవితకాలం తినాలా అనేది వీక్ డేస్ షార్ట్ తీసుకుంటే హెవీ ఫైబర్ బాడీలోకి వెళ్ళటం కూడా ఎంతవరకు కరెక్ట్ ఒకటి. తర్వాత మిల్లెట్స్ అనేది కంటిన్యూ చేయాలా, ఆల్టర్నేటివ్గా బ్రౌన్ రైస్ ఒకరోజు తిని ఒకరోజు మిల్లెట్స్ తిని తర్వాత వేరే ఆల్టర్నేటివ్ డేస్ తింటే పర్లేదా? మిల్లెట్స్ డైలీ తీసుకోవచ్చండి. ఏంటంటే వేరే వేరే ఫార్మ్స్‌లో తీసుకోవచ్చు. మనం డైరెక్ట్‌గా మిల్లెట్స్ తీసుకుంటే మనకి 100 గ్రామ్స్ మిల్లెట్స్ అంటే చిన్న కప్పు ఒక టీ గ్లాస్ అంత గ్లాస్ అయితే 2 పూటల సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం వచ్చిన వెంటనే మిల్లెట్స్ తినండి అంటే ఎలా తింటారంటే ఆళ్ళు రైస్ తిన్న ఇదిలో ఉంటారు కాబట్టి అంత క్వాంటిటీ తినాలని ఫీలింగ్ ఉంటుంది. 2 రోజులు కొంచెం ఎక్కువ. తిన్నాక కొంచెం ఆళ్ళకేంటంటే ఏంటి నాకు ఆకలవ్వట్లేదు ఇంకా. నాకేదైనా తేడా వచ్చిందేమో అన్న ఫీలింగ్‌లో ఉంటారు. అలా ఏమి ఉండదు. కొంచెం అంటే మిల్లెట్స్ డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. టైం పడుతుంది. మనకి ఒక 6 అవర్స్ వరకు ఆకలనేది అనిపించదండి. అసలు పొద్దున్నే మీరు ఎప్పుడు కూడా ఫుడ్డు సన్‌రైజ్ టైంలో తింటే చాలా మంచిది. సన్‌రైజ్ టు సన్‌సెట్ ఈలోపు క్లోజ్ చేసేయాలి మ్యాటర్. అయితే అది కూడా చాలామంది మీకు ఫస్ట్ మీల్ ఎలా ఉండాలంటే మార్నింగ్ సన్‌రైజ్ అంటే 12 వరకు రైజింగ్‌లో ఉంటుంది సన్. తర్వాత నుంచి డైజెషన్ వ్యవస్థ డౌన్ కూడా అట్లాగే ఫాల్‌లో ఉంటుంది. ఉంటుంది. ఆ 12 లోపు అన్నది ఫస్ట్ మీల్ హెవీగా తింటే మనకు డే అంతా కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాం. మేడం చాలామంది వెయిట్ తగ్గారు మిల్లెట్స్ తింటే అని మీరు అన్నారు. వెయిట్ లాస్‌కి చాలా ఉపయోగపడుతుందని. మీ దగ్గరికి మిల్లెట్స్‌కి వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో కాఫీ, టీలు మానేయండి, ఎక్కువ తాగొద్దు అని చెప్తారు అదొకటి. తర్వాత ఇది తింటే 6 అవర్స్, 7 అవర్స్ వరకు ఆకలేయదు. దానివల్ల తక్కువ తినడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆటోమేటిక్‌గా ఈ ఫార్మాట్‌లోకి వెళ్ళిన వాళ్ళు ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అవుతూనే ఉంటారు. దీనివల్ల ప్రత్యేకించి మిల్లెట్స్ వల్ల తగ్గుతారంటే బ్రౌన్ రైస్ తిన్నా కూడా ఆకలవ్వదు. కొన్ని ఫైబర్ ఎక్కువ కంటెంట్స్ ఉన్నవి తిన్నా కూడా ఆకలవ్వదు. ప్రత్యేకించి మిల్లెట్స్ వల్లే తగ్గుతారు అనేది ఎంతవరకు కరెక్ట్‌గా చెప్పగలం? అంటే ఏదైనా కూడా తగ్గుతారు. మిల్లెట్స్ తినకుండా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. మీరన్న వెయిట్ లాస్ ఒక్కదాని గురించి మాట్లాడితే బ్రౌన్ రైస్ క్వాంటిటీ ఎంత తింటున్నాం, వెజిటబుల్స్ క్వాంటిటీ ఎంత తింటున్నాం, దాన్ని బట్టి మీకు వెయిట్ లాస్ అన్నది ఉంటుంది. ఇప్పుడు మీరు మిల్లెట్స్ ఉందనుకోండి, మీరు ఎక్కువ తినాలన్నా 2 రోజుల తర్వాత అసలు తినలేరు. హ్మ్. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గానే మనం తినే క్వాంటిటీ ఒకటి తగ్గిస్తాం. సరిపోతుందనమాట. బాడీకి ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. మళ్ళీ ఆకలని అనిపించదు. అలాంటప్పుడు మీకు నార్మల్‌గానే వెయిట్ లాస్ అవుతాం. మనం ఏమి దాని గురించి ప్రయత్నాలేం చేయక్కర్లేదు. కాపోతే సడెన్‌గా వెయిట్ లాస్ అన్నది ఉండదు. ఒక 2, 3 కేజెస్ అయితే మాత్రం కంపల్సరీ ఎవరైనా తగ్గొచ్చు. అంటే ఆల్రెడీ మీరు మీ ఏజ్‌కి తగ్గట్టు, మీ హైట్‌కి తగ్గట్టు వెయిట్ అన్నది ఉంటే ఇంకేం తగ్గేది గూడా ఏముండదు. గ్లూకోజ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందండి దీంట్లో? చిరుధాన్యాలు మిల్లెట్స్‌లో గ్లూకోజ్ పర్సెంటేజ్ ఉంటుందా? ఉంటుందండి. హ్మ్. మరి అలాగే దీంట్లో కూడా గ్లూకోజ్ పర్సెంటేజ్ ఉంటుంది కదా? గ్లూకోజ్ అన్నది ఏ ఫుడ్‌లో అయినా ఉంటుంది. చిరుధాన్యాలు అంటే మనకి రైస్‌లో ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది. ఫైబర్ అన్నది చాలా లెస్ క్వాంటిటీ ఉంటుంది. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. గ్లూకోజ్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. హ్మ్. అందువల్ల ప్రిఫర్ చేస్తారు ఆ! ఎక్కువగా. అవును. ఇప్పుడున్న ఇంట్లో ఆ లేడీస్‌కి ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో భార్యలు నేను తినాలంటే ఫస్ట్ మా ఆవిడతో తినిపించాలి. వాళ్ళకేం సూచనలు ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలను బట్టి ఎక్కువ లేడీస్‌కి ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు వాళ్ళు. ఇవన్నీ పక్కన పెడితే మిల్లెట్స్ తినకూడని వాళ్ళు ఎవరు? అందరూ అన్నీ తినటానికి ఇబ్బంది ఉండదు. థైరాయిడ్ ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తినకూడదు. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తక్కువగా తినాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరెవరు అందరూ మిల్లెట్స్ తినొచ్చు. తినకూడని వాళ్ళేంటి? దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ! మిల్లెట్స్ చాలా మంచియని చాలా ఇదిగా మొదలుపెడతారు అందరూ. కానీ అందరికీ కూడా పడదండి. తెలిసిపోతుంది ఆళ్ళ బాడీని బట్టి. కొంతమందికైతే చాలా అంటే మళ్ళీ డైజెషన్ అవ్వకపోవడం ప్రాబ్లమ్‌ని విన్నాను నేను. అంటే నాకంత నాలెడ్జు అలా ఏం లేదు. కాపోతే మనం అందరి మీద చూస్తాం గాబట్టి మనకొచ్చి ఫీడ్‌బ్యాక్ చెప్తారు గాబట్టి దాన్ని బట్టి ఓకే. ఓకే. తెలుస్తా ఉంటుందనమాట. హీట్ జనరేషన్ అయ్యి బాడీకి చాలా కొంతమంది చాలా చిక్కిపోయినట్టు, ఆరిపోయినట్టు అయిపోతారనమాట. మిల్లెట్స్ తింటే. మిల్లెట్స్ తింటే. అది అందరిలోనే ఉంటుంది. అంటే వెయిట్ లాస్ అని ఒక్కటే కాకుండా, అలాంటప్పుడు మామూలుయి అన్నీ కూడా ఈక్వల్‌గా తినాలి. మిల్లెట్స్ ఒక్కటే తినాలని చెప్పను. పూర్తిగా పడనోళ్ళని కూడా చూసాను నేను. అంటే వాళ్ళేంటంటే మిల్లెట్స్ తిన్న వెంటనే పొట్టలో కొంచెం నొప్పి కింద, పోటు కింద వచ్చినోళ్ళని కూడా నేను ఇంకాళ్ళు
తినలేరు. ఇప్పుడు కూడా నేను ఒక 5, 6 వచ్చారు నా దగ్గరికి అప్పటి నుంచిని. వాళ్ళు మిల్లెట్స్ అన్నది తిన్న వెంటనే తెలిసిపోతుంది. ఎసిడిటీ ఫామ్ అవుతుందంటారా? ఎసిడిటీ కాకుండా ఒకలాంటి పోట్లొచ్చినట్టు కొంచెం ఏదో చాలా ఇంకా ఆళ్ళని వాళ్ళని తినొద్దనే చెప్పాను తినొద్దనే నేనైతే. చెప్తారు. అంతే. అంతే కదా మరి. అంతే. ఇప్పుడు అందరి బాడీలు ఒకేలా ఉండదు. అందరికీ ఒకే రకం అవసరం అవ్వదు. ఆళ్ళు చేసే ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌ని బట్టి అవ్వచ్చు. లేదంటే చిన్నప్పటి నుంచి ఆళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్‌ని బట్టి కూడా తినలేకపోవచ్చు. ఇప్పుడు మనం కూడా చూడండి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా అమ్మ ఎంత చేసేదో అంటాం. అంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు పడతాం గాబట్టి, ఆ మదర్ చేసేదన్నది ఎక్కడైనా చే ఎప్పటికైనా గుర్తుంటుందది. అలాంటి టేస్ట్ రాలేదనో, లేపోతే సేమ్ అప్పుడు తిన్నట్టుందనో, ఊర్లో ఎక్కడో తింటారు. అది అలా గుర్తుండిపోతుంది. అంటే ఆ టేస్ట్ అంతలాగా. ఇప్పుడు ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు మనం ఇంట్రెస్టింగ్‌గా ఒకటి తినాలండి. బాధగా తింటే కూడా అది ఫుడ్‌ని నా ఎంజాయ్ చేస్తూ తినాలి. ఫుడ్‌ని ఎంజాయ్ చేయాలి. అయ్యో! నేను మిల్లెట్స్ తింటున్నాను, లేపోతే బిర్యానీ తినలేకపోతున్నాను. మిల్లెట్స్‌లో కూడా బిర్యానీ చేసుకొని తినొచ్చు. ఏమేమి ఉంటాయి మీ దగ్గర? మీరు అమ్మేవి ఎటువంటి కొర్రల బిర్యానీ ఉంటుందా? కొర్రల బిర్యానీ, ఏమేమి ఉంటాయి మీ దగ్గర? ఐటెమ్స్ చెప్పండి ఒకసారి. ఫ్రైడ్ రైస్ ఉంటుంది, బిర్యానీ దేంతో చేస్తారు ఉంటుంది. ఫ్రైడ్ రైస్? కొర్రలతో చేస్తాము, సామలతో చేస్తాం ఎక్కువ. ఫ్రైడ్ రైస్ చేస్తాము. సాంబార్ రైస్ అయితే ఇంకా చాలా అందరికి ఇంట్రెస్టింగ్. అంటే కొంచెం అవును, స్పైసీగా ఉంటుంది. స్పైసీగా కొంచెం సాంబారు రైస్ అంటే మోస్ట్‌లీ మన ఈ సైడ్ ఆంధ్ర సైడ్ ఏంటి ఇక్కడ తెలంగాణ అందరికి ఇష్టమైన ఇంట్రెస్టింగ్‌గా బాగా ఇంట్రెస్టింగ్‌గా సాంబార్ అలవాటు కాబట్టి మనకు సాంబార్ రైస్ తినొచ్చు. పులిహోర, దాంట్లో మళ్ళీ కరివేపాకు, పుదీనా రైసు, బిర్యానీ అన్ని వెరైటీస్ చేస్తాం. పొడిలా కారపొడిలాగా ఇట్లా పొడులు చేసి అమ్మొచ్చా? విడిగా ఏం చేయం. చేయరా? చేయం. ఓకే అండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.